ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉందనే వాదన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సినీ తారాల్ని టార్గెట్ చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడం, నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదంలో అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయడంపైన విమర్శలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుతో సీఎం రేవంత్ రెడ్డి సినీ స్టార్స్ను టార్గెట్ చేశారని బలంగా వినిపిస్తుంది. ఈ సందర్భాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా? కాంగ్రెస్ తెరు బీజేపీకి కలిసి వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపుతోంది. ఈ అరెస్ట్ను పలువురు సినీ రాజకీయ నాయకులు తప్పుబట్టారు. అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సినీ పరిశ్రమ ఆగ్రహానికి కారణమవుతోందని విశ్లేషకులంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన వారిని టార్గెట్ చేయడం ద్వారా సినీ తారలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. తప్పు ఎవరు చేసినా తప్పే అని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడి అంటున్నాయి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది బీజేపీ. ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని, అందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్యా థియేటర్ వద్ద దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం కాకుండా బాధితులను ఆదుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని, కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బట్టలు మార్చుకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను అవమానించి అఘోరపరిచిన తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడి పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాల్సి ఉండాల్సిందని తెలిపారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమన్న ఆయన, జనసందోహాన్ని కంట్రోల్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇందుకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ అరెస్టుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజాసింగ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషాదకరమైన తొక్కిసలాట ఘటన పోలీస్ శాఖ వైఫల్యమేనని, జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ కాదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆజ్తక్ కాంక్లేవ్లో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. ఈ దేశంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు అరెస్టు కాలేదా అని ప్రశ్నించారు. సినిమా స్టార్స్, పొలిటికల్ స్టార్స్ కు ప్రత్యేకంగా చట్టం ఉండదని చెప్పారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది. వాళ్ళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు రాజకీయ ముఖచిత్రం లేకపోవచ్చు, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని గౌరవ బండి సంజయ్ గారికి, గౌరవనీయులు లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నాను. ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పని తను చేసుకుంటూ అల్లు అర్జున్ మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి ఉండొచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఆ అంశాన్ని జత చేసి దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తా ఉన్నాను. మొత్తంగా సినీ తారల విషయంలో రేవంత్ సర్కార్ తీసుకుంటున్న వైఖరి బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ సర్కారుకు రివర్స్ కొట్టేలా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. రేవంత్ దూకుడును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడిందనేది కూడా వాస్తవం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ ప్రోది పడుతున్న అపఖ్యాతిని రేవంత్ ఎలా చెరిపేసుకుంటారో చూడాలి.